హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మా ఊరి చెరువులో పోయితే ఎత్తుడాలతో చేపలు ఎలా పట్టమనేది మీకైతే చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏం చేపలు పడతాయి అనేది మీరైతే మాకు చూసి కామెంట్లలో అయితే తెలపండి. ఎత్తుడాలంటే ఎలా ఉంటుంది చూడండి, ఏ విధంగా అయితే ఉన్నది వాళ్ళ అంటే. ఇప్పుడు ఆ గుంటలు అయితే మేమైతే ఇప్పుడు వాళ్ళైతే ఆ ఎంచు నుంచి ఎంచు వరకు అయితే పొడుగ్గా వేసేసుకోవాలి. ఆ మారుతో వేసుకుంటే అంటే ఆ బెండు అనేది పైకి వచ్చేయాలి. కింద పూస కనుకుంటుంది కదా, ఆ పూస అయితే మనం వాళ్ళైతే నెలలకైతే వదిలేసుకోవాలి. అదే మరత లాక్కుంటూ పోయి ఆ ఎంచుకైతే పూర్తిగా లాగేసుకునేయాలి వాళ్ళ. అప్పుడైతే మనకి చేప అంటే తప్పు పోకుండా అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఆ ఎంచు దాకా అయితే లాక్కుని వెళ్ళినారు. అదే మరతో చేసుకోవాలి. చేపలు పడాలంటే అలాగ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆడాడైతే మనుషులు అయితే నిలబడిపోతారు. ఈ ఎత్తుడాలు అయితే చేపలు పట్టాలంటే 5-6 మంది దాకా అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పట్టుకొని లాక్కుంటూ బావాలి. ఆ విధంగా అయితే నేలలో మునిగి కింద పోసుంటుంది కదా, బురదకి ఆనుకుంటూ లాక్కుంటూ బాతా ఉంటారనమాట. బెండు కానీ కింద కానీ మొత్తం పెట్టుకొని ఒక్క దగ్గర నుంచి ఒక దగ్గర దాకా అయితే లాక్కుంటూ బావాలి. అలా లాక్కుంటూ పోతే మనకైతే చేప అయితే మిస్ అవ్వకుండా అయితే మొత్తం వలలోకి అయితే వచ్చేస్తాయి చేపలన్నీ. చూస్తున్నారు కదా ఏ విధంగా మునిగైతే లాక్కుంటూ పోతున్నారు. అలాగైతే లాక్కుంటూ పోవాలి. చూస్తున్నారు కదా వెనకాలైతే చేప అయితే ఎగిరెగిరి పడుతున్నాయి. అంచు పోనాకైతే ఎన్ని చేపలు పడతాయో మీరే చూద్దరు. కొంచెం చేపలు అయితే రావు, ఎందుకంటే ఎత్తుడాలతో లాగితే మాత్రం అన్ని చేపలు అయితే వచ్చేస్తాయి. ఏం పరమేళ్ళు అంటున్నారు ఇలా తాటి పీసులు అని చెప్పి పరమేండు ఎప్పుడైతే నీకు వల తగలుతుందో అప్పుడే ఎగురు దూకేస్తుంది అది. పరమేండు కాదు, తాటి పీస్ అది కూడా. చెప్పు తీసుకోండి మీరే. ఏరుకుంటారా చంప పట్టుకొని ఉండలేరా అవి కలకల పెట్టండి తాకి గీతులేరా
ఎట్టు బాగా ఈ నెల పని బాగా నూట 400 అమ్మకారు ఈ సిరిసిటీలో వీళ్ళందరూ ఇటు పోయినారు కదరా చేపలకి మళ్ళీ వాళ్ళందరూ పోయినారు చేపలకు పోయినారు పనికి పోయినారు పైలాగా కొన్ని శాఖ పీసులు కొన్ని కొరవేలు అన్నా బచ్చన్నా నేను ఆటో పెట్టి వేసుకొని వచ్చేస్తున్నా చింపి బాట చింపి ఇప్పుడు కొరవండి పట్టుకుని వస్తారు ఎత్తేసుకుంటూ వస్తారు ఎన్ని కేజీలు ఉంటుంది ఇదా దీన్ని ఎత్తుపరా నీకు రోజు పనికి వస్తుందా చూశారు కదా ఏ విధంగా అయితే ఎత్తుడాలతో అలాగా పొడుగ్గా వేసి లాక్కుంటా వచ్చేలాగా చూడండి. చేపలు అయితే ఒక మూలకు దోసుకుని వచ్చేలాగా ఎన్ని చేపలు అయితే పడినాయో అలాగైతే మేము ఎత్తుడాలతో అలాగే పడతారనమాట. పడినప్పుడైతే చూసినారు కదా ఎన్ని చేపలు పడినాయి అంటే కొరమేళ్ళు, తాటి పీసులు, జిలేబులు కానీ చాలా చేపలు అయితే పడినాయి. ఒకే వాటికైతే గుంటనైతే లాక్కుని అయితే వచ్చేస్తే గట్టికైతే వేసేసినాం. చేపలన్నీ ఎత్తుడాలతో అలాగే వేస్తారనమాట. చేపల వేట ఎలా ఉన్నది సూపర్ కదా. ఎత్తుడాలకైతే చిన్న చేపతో సహా అయితే లాక్కుని వచ్చేస్తుంది. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోలు కాడే మీ ఫ్రెండ్స్కి కాడే షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.